గోలేం తమ్ముడు. ఏం కాదన్నా, పేపర్ లో ప్రతి ఒక్కరు ఫోటో వేశారన్నా, పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోటో వేశారన్నా. ఈడు నా ఫ్రెండ్, ఈడు నేను ఒక క్లాసే. ఈడికి 600కి 548 వచ్చినాయి, నాకు 260 ఇచ్చినాయి. ఈయన ఎందుకు పేపర్లు వేయాలి, నన్ను ఎందుకు పేపర్లు వేయకూడదు? ఏ క్లాస్ ఎవరికైనా చూపించండి రా. మీది? 10th క్లాస్. మొన్న రిజల్ట్స్ అయితే వచ్చినాయి. నేను మొత్తం అంతా ఎత్తుకొని నేను మా నాన్నలతో ఏం చెప్పుకోవాలి? మా నాన్న ఏమన్నాడంటే, ఎప్పుడు బాగుపడతావు. వీళ్ళు ఫీజులు కట్టారు, మేము ఫీజులు కట్టాం. వీడి దగ్గర లక్షల లక్షలు దొబ్బారు, మా దగ్గర లక్షల లక్షలు దొబ్బారు. మార్కులు అంటారా, వీడు చూసి రాహే నేను చూడకుండా రాహే, అంతే. అదొకటే తేడా. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? కానీ మీరు నన్ను అసలు ఎందుకు వేయలేదు? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి మీకు మమ్మల్ని పేపర్లు వేయకపోవడానికి? ఏ మీ స్టూడెంట్స్ కాదా? ఏ మా దగ్గర ఫీజులు దొప్పట్లేదా? మీరు మమ్మల్ని కూడా పేపర్లు వేయాలి. మాకు కూడా 260 వచ్చినాయి, ఈడు కూడా 548 వచ్చినాయి. ఈయన ఎక్కడైతే వేసారో కావాలంటే ఒక కింద వేసుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే పేపర్ ముందు వేయండి, పేపర్ వెనకాల వేయండి, నాకు నో ప్రాబ్లం. కానీ మమ్మల్ని మాత్రం గుర్తించాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి.